హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈతది అది మువ్వది తీద్దామని అడవిలోకి వచ్చాం. అడవిలోకి వచ్చి ఈతది అది తీయాలి. ఇప్పుడు మీకు జూమ్ పెడతా, అది ఎలా ఉంటుందో. మంచి టేస్ట్ ఉంటుంది. చెట్టు వేరే లెవెల్, ఆల్రెడీ వెయిట్ పెడతాడు. మొగ చెట్టు భయ ఇది. సౌండ్కు ఏం కదా. పీస్ అనేది కట్ అయితే అప్పుడు లోపల గడ్డ బయటకు వస్తుంది. ఇంకా అది సప్ప ఎత్తా అంటే తెగుతుంది. మళ్ళా గుడ్డలి మంచి వెయిట్ తోటి ఉన్నది. పరం సోంపాపిడి. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చింది భయ్య. బాగా పెద్ద వృక్షమే ఇది. 1 కేజీ 2 కేజీల మువ్వ వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, కూలింది విజయవంతంగా. ఉందనే కూలింది. ఈ అటు ఒక 2 దెబ్బలు వస్తే మువ్వ వచ్చినట్టుగా మనకు. సాహస వీరులు అతిలోక సుందరులు ఇద్దరు చూసేది ఇక్కడికి. కరెక్ట్ మువ్వు ఉన్న స్పాట్ కాడ పెట్టాం ఫ్రెండ్స్. చూసుకోండి, ఇక మువ్వు వెళ్ళడానికి రెడీగా ఉన్నది, దగ్గరలో ఉన్నది. అంత మీకు షార్ట్ లెక్కనే. ఇక ఉద్దాత సాప్ అవుతుందంటే మరి అడవి వాసులు లేదా ఎట్లుంటది సామే. అడవి వాసులు లేదా అంటే అయిపోయింది అనుకుంటున్నా. బేరు గెలిచి కానీ లెక్క ఉండాలి నువ్వు. కట్ట ఇది ఉత్తది, ఇది పంది ఉన్నట్టు ఉంటుంది కానీ ఇది వేస్తే దండగా. ఇది దొరకదండగా. మువ్వ తీసుడు మరి. ఏది కొబ్బరి అయితే అలకగా వస్తుంది కానీ ఇది కష్టమే, కొంచెం బాగా కష్టం. చెట్టు దగ్గర కట్టాను. ఇది ఒక్కటే తీసే టాస్క్ మామ. ఇక మనకు ఇది ఒక్కటే తీసే టాస్క్. కొంచెం గట్ట వెళ్ళిందంటే సఫ వస్తా ఉంటుంది. కానీ నెర్రవా పారది గుద్దలమ్మ అవుతా. నెర్రవా ఆడదాకా నా బాపు పోయి మొత్తం దాన్ని అంత షేర్ చేసినట్టు చెప్తుంది. తీస్తా అంటే వెళ్తా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మొబైల్, ఇది ఇంకా లోపల ఉన్నది, అసలు తీయ ఉంటుంది. మొత్తం మొబైల్ వెళ్ళినాయి. ఎట్లున్నది రా టేస్ట్? సూపర్ సూపర్. కష్టపడడానికి ఫలితం వచ్చిందా? పేపర్ ఇది నీకా? పేపర్లు అవి బూడు అదంతా తినుకుంటుండవు నువ్వు. అసలు ఇది మామ, ఇది అది అట్నుంచి ఇటు తీయ ఉన్నది. కొంచెం పాల లెక్కలేదా టేస్ట్? ఇది కొద్దిగా ముదిరింది అయితే నీకు రిమ్ వస్తుంది. ముదిరినది మువ్వ అయితే కొద్దిగా రిమ్ వస్తుంది. నేను ఇచ్చింది ఇది లేతుంది. ఇది ముదిరింది, ఇది లేతుంది. ఇక ఇది వస్తుంది. కళ్ళు వేయడంతో గిన్నెనే ఉంటుంది నాకు. నీకు కళ్ళు ఆడు ఇదే ఇంట్లో పొక్కలు 2 పొక్కలు పెట్టి నీరు అది ఇస్తా అంటాడు. లోపల దట్టి మెత్తగా ఉంటుంది, గువ్వ లెక్క దూది. చూడండి ఫ్రెండ్స్, ఇది దూది ఇట్లా అంటేనే ఎరుగుతుంది. కొడుకాలు పంట కింద పెడితే అట్టిగానే ఎరుగుతాయి ఫ్రెండ్స్, ఎరిగిపోతుంది. టేస్ట్ మాత్రం ఇటు లోపలి పోతానే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇది మాత్రం కొరకలేము ఫ్రెండ్స్. ఇది ముదిరింది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ముదిరిన గడ్డ కందాక. ఇది కూర వండుకోరాదానే మా? అనుకురా. కానీ దీనికి కొంచెం ఉప్పు కారం లెక్క ఉండేది ఉంటే మస్తు ఉంటుంది కావచ్చు.
ఇది మాత్రం ముదిరింది ఫ్రెండ్స్. ఇది తింటే చాలా తీయగా ఉంటాయి. దీన్ని గట్టి కొరకాలి. ఇది నాలుక మీద పెట్టి గట్టి కొరికితే అయిపోతుంది. చెమటలు పోసడు అవుతాయా? ఇలాంటి గొడ్డలు ఉండాలి. అయ్యో ఇది గొడ్డలి పెద్ద గొడ్డలు ఉండాలి. షార్ప్ ఉండేటట్టు. ఇంకా అది వాళ్ళ కత్తి అయితే ఇంకా సూపర్ ఉంటుంది కావచ్చు గౌన్లో. ఇది ఒక్క దానికోసం గంత పెద్ద ఉంటున్నారు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది గడ్డ మువ్వ అసలు ఎవరాక తినేదంతా టీయే మిగుతా అంతే. స్టక్ అవుతుంది వీడియో. స్టిక్స్ చూసారా ఫ్రెండ్స్, ఇది లేత మువ్వ. ఇప్పుడు మీకు లోపల చూపించిన మువ్వ ఈ లేతది. ఇలా తినడం. గడ్డ నారాది. ఇది ఇది ఇసుక కడిగి అరే ఇది పెట్టలే కారా వాయిస్. అదంతా కూర్చొని నాకు మంచిగా తోట. ఓకే మొత్తం తోట ఇది. మాదగాని లీజుకి ఇచ్చినాం. మొత్తం పొతం చేసినాం భయ్య. ఇక లాస్ట్ వరకు మొత్తం పొతం చేసి మొత్తం మన అడవి పందులు కదా తిన్నాడు దీని పారదగినాం. ఇక ఏడుకాడికి ఇక మావాడు ఇంకా కొన్ని ఇంటికి గుంట పోతాడట. ఆయన ఇంటికి గుంట పోతాడు. ఈయన ఇక్కడనే మేస్తాడు ఆల్రెడీ మొత్తం ఏడుకాడికి. మెయ్యండి బాబులు మెయ్యాలి. మొత్తం ఏడుకాడి సాపు చేసి ఈ తొర్రల మొత్తం ఈ ఒకవేళ నిజంగా అసలు అడవి పందులు అయితే ఘోరం తింటాయి కావచ్చు. కానీ దీన్ని అయితే బర్రెలు అయితే పర్ర అవుతాయి కావచ్చు తీయగత్త అంటే కారా. బర్రెలు చూద్దాం పర్ర. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో ముగించింది. ఇంకోటి నెక్స్ట్ సారి కొబ్బరి చెట్టుకు టెండర్ పెడదాం డైరెక్ట్. మీరు సబ్స్క్రైబ్ చేసి ఫటాఫట్ లైక్లు చేయండి.